నమస్కారం అండి, నా పేరు సాయి. మా వైఫ్ వాళ్ళు కలిసి మా కమ్యూనిటీ హాస్పిటల్లో డెలివరీ 28 వీక్స్కి అప్పుడు బాబు 8 kg ఉన్నాడు. అప్పుడు వెంటనే మేము మరి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అప్పుడు తీసుకొచ్చి అడ్మిట్ చేసాము. అడ్మిట్ చేసిన తర్వాత నాగేశ్వర నారాయణ గారు ప్రెగ్నెన్సీ బేబీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పారు. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడము, ఆల్కోహాల్ పోజ్ అవ్వడము, మళ్ళీ పాదాలు పడిపోవడము, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి కానీ ఉంటే బేబీ మంచిగా ఉన్నది అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి మేము అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసిన తర్వాత ప్రాసెస్ జరుగుతూ ఉంది. వచ్చి పెట్టి మనం టెస్ట్ చేసినా సరే ఏం చేసినా అని మనం చేస్తున్నాడు. చెప్పి బేబీ మంచిగా చూస్తున్నారు. బేబీ జరుగుతున్న కొద్దికి మా బేబీకి తలలో వాటర్ కావడం జరిగింది. తల సైడ్ రోజు పెరిగిపోతూ ఉంటుంది. డాక్టర్ నాగేశ్వర నారాయణ గారు న్యూరో సర్జన్తో కన్సల్ట్ అయ్యి అది ఎందుకు పెరుగుతుందని చెప్పి స్కాన్ చేయించి మళ్ళీ నాకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ కూడా దగ్గర బాగా చూసుకున్నారు. ఆపరేషన్ చేయడం వల్ల కూడా తల సైజ్ బాగా తగ్గిపోయింది. మా 6 లక్షలు వచ్చింది. పుట్టినప్పుడు కేజీ ఉన్న బేబీ ఇప్పుడు కేజీ మంది వచ్చింది. మేము ఎంఎస్సీలో 45 days ఉన్నాము. అక్కడ ఎంఎస్సీ డాక్టర్లు కానీ సిస్టర్స్ కానీ అందరూ మా బేబీ వాళ్ళు చాలా కేరింగ్ చూస్తున్నారు. మేము రావడం చాలా భయంతో వచ్చాము. డైలీ ఒక తగ్గిద్దాలి అనుకున్నాము. అని నాగేశ్వర గారు చాలా బాగా కేరింగ్ చూసుకోవడం వల్ల బేబీ ఇప్పుడు కేజీ వెయిట్ రావడం, వాళ్ళ పైన 45 days ఎంఎస్సీలో 3 days పంపించి అక్కడ కూడా ఆయన వచ్చి చూసుకోవడం, ఫాలో అయితే అవుతున్నారు, వచ్చి తాగుతున్నారా అని కనుక్కోవడం ఆయన జరుగుతూ చూసుకుంటూ ఉన్నారు. ఫైనల్ 48 days తర్వాత ఈరోజు మేము డిశ్చార్జ్ అవుతున్నాం. మీరు ఓన్లీ హాస్పిటల్కి, స్టాఫ్కి, చేసుకుంటాం.